ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మనకి రైల్వే గ్రూప్ డి ఎగ్జామినేషన్లో జనరల్ సైన్స్లో ముఖ్యంగా మనకి ఫిజిక్స్ టాపిక్ నుండి 6 to 8 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మీరు ఈ 45 డేస్లో ప్రిపేర్ కావడానికి మేము మీకు ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందిస్తున్నాము. అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీతో 499 రూపీస్కి ఫుల్ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి. అలాగే మీరు పీడిఎఫ్ మెటీరియల్స్ కోసం చూస్తున్నట్లయితే జీకే అలాగే కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేతో ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా 199 రూపీస్కి అందిస్తున్నాము. ఇందులో మీకు ఎన్టీపీసీ, ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయన్నమాట, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో. సో 20,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 2024 అండ్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా బైలింగ్వల్లో అందిస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్లో మీకు రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఈ కోర్సెస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్ మనకి జనరల్ సైన్స్ టాపిక్ నుండే 25 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనకి ఫిజిక్స్ టాపిక్ నుండి 6 to 8 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది ఈ 45 డేస్ ఆఫ్ టైంలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ టాపిక్స్ని ఎక్కువగా చదవండి. సో ఇందులో ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాజెస్ ది డ్రాప్ ఆఫ్ వాటర్ టు బీ ఇన్ స్పెరికల్ షేప్? ఓకే, నీటి బిందువు గోళాకారంలో ఉండడానికి క్రింది వాటిలో ఏది కారణమవుతుంది అని అడిగారండి. సో ఇలాంటి క్వశ్చన్సే మనకి ఫిజిక్స్ నుంచి ఎక్కువగా రైల్వే లాంటి ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీటి బిందువు గోళాకారంలో ఉండడానికి క్రింది వాటిలో కారణమయ్యేది వచ్చేసి సర్ఫేస్ టెన్షన్ అనమాట, ఉపరితల ఉద్రిక్తత అని చెప్పేసి పిలుస్తారు. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో సర్ఫేస్ టెన్షన్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ గురించి చూసుకున్నట్లయితే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ది టెండెన్సీ ఆఫ్ లిక్విడ్ సర్ఫేసెస్ టు shrink into the minimum surface area possible. Surface tension allows insects, usually denser than water, to float and slide on a water surface. It is the reason for the water droplets రౌండ్ షేప్ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఉద్రిక్తత లేదా సర్ఫేస్ టెన్షన్ అనేది ద్రవ ఉపరితలాలు సాధ్యమైనంత తక్కువ ఉపరితల వైశాల్యానికి కుచించుకుపోయేటువంటి ధోరణిని కలిగి ఉంటాయి. సో ఉపరితల ఉద్రిక్తత కీటకాలను అనుమతిస్తుంది. సాధారణంగా నీటి కంటే ఈ ఉపరితల ఉద్రిక్తత అనేది దట్టమైనదిగా ఉంటుంది. నీటి ఉపరితలంపై తేలడం మరియు జారడం లాంటివి ఇవి చేస్తూ ఉంటాయన్నమాట. నీటి బిందువు గుండ్రటి ఆకారంలో ఉండడానికి ఇవే కారణమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్విన్ హోవర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ an inventor of which of the following technologies? ఎడ్విన్ హోవర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ క్రింది వాటిలో ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్నాడు? సో ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొన్నాడు అంటే FM రేడియో అండి. సో FM రేడియోని కనుగొన్నది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఎడ్విన్ హోవర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన ఈ FM రేడియోని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్విన్ హోవర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ వాజ్ an American electrical engineer who developed FM radio and the super heterodyne receiver system. Edwin Howard Armstrong is the father of FM radio and was born in 1890. సో ఈయన్ని ఫాదర్ ఆఫ్ FM రేడియో అని చెప్పేసి పిలుస్తారు. ఈయన 1890వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈయన అమెరికాకి చెందినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట. ఈయన FM రేడియోతో పాటు సూపర్ హీటెరోడైన్ రిసీవర్ సిస్టమ్ని కూడా ఈయన కనుగొనడం జరిగింది. సో ఫాదర్ ఆఫ్ FM రేడియో కానీ లేకపోతే FM రేడియోని కనుగొన్నది ఎవరు అంటే ఎడ్విన్ హోవర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ అని మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ యాక్సెప్టబుల్ రేంజ్ ఆఫ్ లియో? లియో అంటే లో అర్త్ ఆర్బిట్ అని చెప్పేసి అంటారు. సో ఈ క్రింది వాటిలో లో అర్త్ ఆర్బిట్ లియో యొక్క అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి పరిధి ఏది? సో లో అర్త్ ఆర్బిట్ లియోకి సంబంధించినటువంటి రేంజ్ చూసుకున్నట్లయితే 160 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు
దీని యొక్క లో అర్త్ ఆర్బిట్ అనేది విస్తరించి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ రేంజ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ శాటిలైట్ ఆర్బిట్స్ విత్ ఇన్ ది అర్త్స్ అట్మాస్ఫియర్. సో భూమి యొక్క ఉపరితల వాతావరణంలో భూమి యొక్క వాతావరణంలో శాటిలైట్ ఆర్బిట్స్గా పిలువబడేటువంటి యొక్క ఆ రేంజ్ ఏదైతే ఉంటుందో ఈ రేంజ్ని కామన్గా యూజ్ చేస్తారు. ఆ రేంజ్ వచ్చేసి 160 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ అనమాట. భూమి యొక్క వాతావరణంలో ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ అప్రాక్సిమేట్లీ 160 కిలోమీటర్స్ ది కర్మాన్ లైన్ అని చెప్పేసి పిలుస్తారండి, విచ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ యాజ్ ది బౌండరీ ఆఫ్ స్పేస్ టు అరౌండ్ 2000 కిలోమీటర్స్ అబోవ్ ది అర్త్స్ సర్ఫేస్. సో భూమి యొక్క ఉపరితలం నుండి 160 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి యొక్క రేంజ్ని లో అర్త్ ఆర్బిట్ అని చెప్పేసి అంటారు. సో ఈ ఆర్బిట్లోనే మనం వీటిని శాటిలైట్స్ని కూడా మనం ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేవ్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ ది నైట్ విజన్ డివైజెస్. నైట్ విజన్ పరికరాల్లో ఈ క్రింది వాటిలో ఏ తరంగాలను ఎక్కువగా ఉపయోగిస్తారు? సో నైట్ విజన్ పరికరాల్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి వేవ్స్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అండి. ఇన్ఫ్రారెడ్ తరంగాలను ఈ నైట్ విజన్ పరికరాల్లో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది నైట్ విజన్ అపారటస్ సచ్ యాజ్ నైట్ విజన్ గోగుల్స్. యాక్టివ్ ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ కంబైన్స్ ఇన్ఫ్రారెడ్ ఇల్యూమినేషన్ ఆఫ్ స్పెక్ట్రల్ రేంజ్ 700 to 1000 nm just below the visible spectrum of the human eye with CCD camera sensitive to this light అని చెప్పేసి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో నైట్ విజన్ గాగుల్స్ ఏవైతే ఉంటాయో సో ఈ నైట్ విజన్ గాగుల్స్ వంటి నైట్ విజన్ పరికరాల్లో పరారుణ తరంగాలను ఉపయోగిస్తారు. తెలుగులో ఇన్ఫ్రారెడ్ రేస్ని లేదా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని పరారుణ తరంగాలు అని చెప్పేసి అంటారు. సో యాక్టివ్ ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ స్పెక్ట్రల్ రేంజ్ వచ్చేసి 700 నుంచి 1000 nm అయితే ఉంటుందన్నమాట. సో మానవ కంటి యొక్క కనిపించేటువంటి స్పెక్ట్రం కంటే కూడా కొంచెం దిగువనైతే ఉంటుంది. సో ఈ పరారుణ కాంతిని ఈ కాంతికి సున్నితమైనటువంటి CCD కెమెరాలతో ఇది మిళితం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నైట్ విజన్ పరికరాల్లో మనకు ఉపయోగించేటువంటి తరంగాలు పరారుణ తరంగాలు లేదా ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ విధంగా మేము మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో బైలింగ్వల్లో PDF మెటీరియల్స్ అందిస్తున్నాము. అలాగే రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి 499 రూపీస్ ఫుల్ కోర్స్ కూడా అందిస్తున్నాం. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి, PDF మెటీరియల్స్ ఉంటాయి. PDF మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద SI ఫిజికల్ యూనిట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ. సో యూనిట్స్ SI యూనిట్స్ గురించి ఇంకా మనకి ఈ పర్టికులర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా రైల్వే ఎగ్జామ్స్లో అడిగేటువంటి బిట్స్ అండి. సో డైనమిక్ స్నిగ్ధత యొక్క SI భౌతిక ప్రమాణం ఈ క్రింది వాటిలో ఏది అని చెప్పేసి అడిగారు. సో SI ఫిజికల్ యూనిట్ అని చెప్పేసి అడగడం జరిగింది డైనమిక్ విస్కాసిటీకి సంబంధించి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పాస్కల్ సెకండ్ అండి. సో పాస్కల్ సెకండ్ ఇక్కడ డైనమిక్ విస్కాసిటీకి సంబంధించి ఉపయోగించేటువంటి SI యూనిట్ అనమాట. సో ది SI యూనిట్ ఆఫ్ డైనమిక్ విస్కాసిటీ న్యూ ఈజ్ ది పాస్కల్ సెకండ్ PAS అని చెప్పేసి పిలుస్తారు. ఇట్ కరస్పాండ్స్ టు ది ఫోర్స్ N per యూనిట్ ఏరియా మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై ది రేట్ ఆఫ్ షియర్ S-1. ఓకే, సో డైనమిక్ స్నిగ్ధత న్యూ కొరకు SI యూనిట్ పాస్కల్ సెకండ్. ఇది షియర్ S-1 రేటు ద్వారా విభజించబడినటువంటి యూనిట్ వైశాల్యం యొక్క బలానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది ఎఫెక్ట్ ఆన్ ది వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ది పోల్స్ ఇఫ్ ద రేట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ అర్త్ ఇంక్రీజెస్. ఒకవేళ భూమి భ్రమణ రేటు పెరిగితే ధ్రువాల వద్ద గురుత్వాకర్షణ కారణంగా త్వరణ విలువపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే భూమి యొక్క భ్రమణం దాని యొక్క తిరిగేటువంటి రేటు కనుక పెరిగితే ఓకే ఈ ధ్రువాలు ఉంటాయి కదా ఓకే పోల్స్. సో ఈ పోల్స్ దగ్గర గురుత్వాకర్షణ కారణంగా త్వరణ విలువపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే ఈ త్వరణ విలువ అనేది అది ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, ఇట్ విల్ డిక్రీజ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇఫ్ ది రేట్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ అర్త్ ఇంక్రీజెస్ దెన్ ది వాల్యూ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్.
ఎట్ ఆల్ ది ప్లేసెస్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఎక్సెప్ట్ ఎట్ పోల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో భూమి భ్రమణ రేటు పెరిగితే ధ్రువాల వద్ద తప్ప భూ ఉపరితలంపై అన్ని చోట్ల గురుత్వాకర్షణ కారణంగా త్వరణ విలువ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ విల్ ది హైట్ ఆఫ్ వాటర్ ఇన్ క్యాపిలారిటీ ట్యూబ్ బి మినిమం? కేశనాళిక గొట్టంలో నీటి ఎత్తు ఎప్పుడు తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో క్యాపిలారిటీ ట్యూబ్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే అది మనకి ఈ విధంగా ఉంటుంది. అందులో నీటి యొక్క ఎత్తు అనేది, అయితే అది ఎప్పుడు తక్కువగా ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. ఓకే, అది ఎప్పుడు తక్కువగా ఉంటుంది అంటే వెన్ వాటర్ టెంపరేచర్ ఈజ్ 4 degrees సెంటీగ్రేడ్. సో వాటర్ యొక్క ఉష్ణోగ్రత 4 degrees సెంటీగ్రేడ్ వద్ద ఉన్నప్పుడు ఆ క్యాపిలారిటీ ట్యూబ్ ఏదైతే ఉంటుందో అందులో నీటి యొక్క ఎత్తు ఏ విధంగా ఉంటుంది అంటే అది తగ్గుతుంది అనమాట. ఓకే, క్యాపిలారిటీ ట్యూబ్లో యాక్చువల్గా మనకి ఈ విధంగా కనిపిస్తుంది, కానీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాని యొక్క ఎత్తు అనేది 4 degrees సెంటీగ్రేడ్ వద్ద వాటర్ యొక్క టెంపరేచర్ కనుక ఆ డిగ్రీస్ సెంటీగ్రేడ్ వద్ద ఉన్నప్పుడు దాని యొక్క ఎత్తు అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది హైట్ అప్ టు విచ్ వాటర్ విల్ రైజ్ ఇన్ క్యాపిలారిటీ ట్యూబ్ విల్ బి మినిమం వెన్ వాటర్ టెంపరేచర్ ఈజ్ 4 degrees సెంటీగ్రేడ్. ఇట్ ఈజ్ టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ వాటర్ హ్యాస్ ది హైయెస్ట్ డెన్సిటీ. ఓకే, నీటి ఉష్ణోగ్రత 4 degrees సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు కేశనాళిక గొట్టంలో నీరు పెరిగేటువంటి ఎత్తు కనిష్టంగా ఉంటుంది. ధ్రువ నీరు అత్యధిక సాంద్రత కలిగినటువంటి ఉష్ణోగ్రత ఇది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడైతే 4 degrees సెంటీగ్రేడ్ ఉంటుందో దీన్ని ద్రవ నీరు అత్యధిక సాంద్రత కలిగినటువంటి ఉష్ణోగ్రత అని చెప్పేసి అంటారు. ఓకే, ద్రవ నీరు అత్యధిక సాంద్రత కలిగినటువంటి ఉష్ణోగ్రతగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే కేశనాళిక గొట్టం అంటే ఇంగ్లీష్లో క్యాపిలరీ ట్యూబ్ అని చెప్పేసి పిలుస్తారు. అప్పుడు నీరు పెరిగేటువంటి ఎత్తు కనిష్టంగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ హ్యాస్ ది హైయెస్ట్ విస్కాసిటీ? ఈ ద్రవాలలో ఏది అత్యధిక స్నిగ్ధతను కలిగి ఉంటుంది? సో ఏది అంటే మీరు ఇమేజ్లోనే చూసుంటారు. సో హనీ అనమాట. సో తేనెకు ఎక్కువగా స్నిగ్ధత అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. సో విస్కాసిటీస్ ఆఫ్ సమ్ కామన్ ఫ్లూయిడ్స్ చూసుకున్నట్లయితే వాటర్ వచ్చేసి 1 ఉంటుందండి, హనీ 200 ఉంటుంది, బ్లడ్ 2.7 ఉంటుంది, ఎయిర్ 0.017 అయితే ఉంటుందన్నమాట. సో విస్కాసిటీస్ అంటే స్నిగ్ధత ఈ పర్టికులర్ వస్తువులకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. సో తేనెకి హైయెస్ట్ 200 ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇచ్చినటువంటి ద్రవాల్లో అత్యధిక స్నిగ్ధత అంటే హైయెస్ట్ విస్కాసిటీ కలిగినటువంటి వస్తువు ఏదంటే తేనె, హనీకి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ డయోడ్స్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్? ఈ క్రింది డయోడ్లలో ఏది విద్యుత్ శక్తిని కాంతిగా మారుస్తుంది? సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అని చెప్పేసి పిలుస్తారండి. సో విద్యుత్ శక్తిని అవి కాంతిగా మారుస్తాయన్నమాట. సో విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్గా మార్చేటువంటి ఈ పర్టికులర్ డయోడ్స్ని లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటారు, లేదా కాంతిని వెదజల్లేటువంటి డయోడ్లు అని పిలవడం జరుగుతుంది. లైట్ ఎమిటింగ్ డయోడ్స్, అందుకే వీటిని సింపుల్గా ఎల్ఈడీస్ అని చెప్పేసి పిలుస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఎల్ఈడీస్ ఆర్ స్పెషల్ డయోడ్స్ విచ్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ లైట్. ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్గా మార్చేటువంటి ఆ పర్టికులర్ డయోడ్స్ని ఏమంటారు అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఎల్ఈడీస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ది అబ్సల్యూట్ జీరో ఈజ్ ఏ టెంపరేచర్ అట్ విచ్? సంపూర్ణ సున్నా అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద అని చెప్పేసి అడగడం జరిగింది. ఏ సిచ్యువేషన్లో అబ్సల్యూట్ జీరో అనేది ఆ టెంపరేచర్ 0 అవుతుంది అని చెప్పేసి అడిగాడండి. అదేంటని చూస్తే మాలిక్యులర్ మోషన్ ఇన్ ఏ గ్యాస్ వుడ్ సీజ్. వాయువులో పరమాణు చలనం ఆగిపోయినప్పుడు అది మనకి అబ్సల్యూట్ జీరో అనేది మనకి అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్సల్యూట్ జీరో ఈజ్ ది లోయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ అట్ విచ్ ఆల్ అటామిక్ ఆర్ మాలిక్యులర్ మోషన్ ఇన్ మ్యాటర్ స్టాప్స్. బై ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అబ్సల్యూట్ జీరో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రిసైజ్లీ 0 Kelvin on the Kelvin scale, which is a thermodynamic absolute temperature scale, and 273.15 degrees Celsius on the Celsius scale అని చెప్పేసి ఇచ్చారు. సో అబ్సల్యూట్ సున్నా అనేది పదార్థంలోని అన్ని పరమాణు లేదా పరమాణు చలనం ఆగిపోతే అది తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం సంపూర్ణ సున్నాను ఖచ్చితంగా నిర్వచించారు. అది ఎలాగంటే థర్మోడైనమిక్ సంపూర్ణ ఉష్ణోగ్రత స్కేల్ అయినటువంటి కెల్విన్ స్కేల్పై 0 కెల్విన్స్గా దీన్ని నమోదు చేయడం జరిగింది. అదే సెల్సియస్ స్కేల్పై అయితే 273.15 degrees Celsius అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిటర్మిన్స్ ది పిచ్ ఆఫ్ ఎ సౌండ్? ఈ క్రింది వాటిలో ఏది ధ్వని యొక్క పిచ్ను నిర్ణయిస్తుంది? సో ధ్వనికి సంబంధించినటువంటి పిచ్ను నిర్ణయించేటువంటి దాన్ని ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి పిలుస్తారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి పిలుస్తాము. సో ధ్వని యొక్క పిచ్ను ఏది నిర్ణయిస్తుంది అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ది నంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఎ రిపీటింగ్ ఈవెంట్ పర్ యూనిట్ ఆఫ్ టైం. ఒక యూనిట్ ఆఫ్ టైంలో ఆ వచ్చేటువంటి పర్టికులర్ నంబర్ ఆఫ్ అకరెన్సెస్ని, ఓకే, సో దాన్ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి పిలుస్తాము. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ టెంపోరల్ ఫ్రీక్వెన్సీ విచ్ ఎంఫసైజెస్ ది కాంట్రాస్ట్ టు స్పేషియల్ ఫ్రీక్వెన్సీ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటారు. సో ఫ్రీక్వెన్సీ అనేది ప్రతి యూనిట్ కాలానికి పునరావృతమయ్యేటువంటి సంఘటన యొక్క సంఖ్యని ఫ్రీక్వెన్సీ అని పిలుస్తారు. దీనిని టెంపోరల్ ఫ్రీక్వెన్సీ అని కూడా పిలుస్తారు. ఇది ప్రాదేశిక ఫ్రీక్వెన్సీ మరియు కోణీయ ఫ్రీక్వెన్సీకి వ్యత్యాసాన్ని నొక్కి చెప్పేదాన్ని ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ది ఎస్కేప్ వెలాసిటీ ఫ్రమ్ ది అర్త్స్ సర్ఫేస్? భూ ఉపరితలం నుండి తప్పించుకునేటువంటి వేగం ఎంత? సో దాని యొక్క వేగం వచ్చేసి 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అండి. ఓకే, భూ ఉపరితలం నుండి తప్పించుకునేటువంటి వేగాన్ని ఇక్కడ మనం 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్గా చెప్తాము. సో ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ది మినిమం స్పీడ్ నీడెడ్ ఫర్ ఏ ఫ్రీ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది గ్రావిటేషనల్ influence of a massive body. The escape velocity from Earth is about 11.186 kilometers per second. సో 186 కాబట్టి ఇది 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఒక భారీ వస్తువు యొక్క గురుత్వాకర్షణ ప్రభావం నుండి, భూమి అనేది ఒక భారీ గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి వస్తువు. సో దాని యొక్క ఆ ప్రభావం నుండి మనం తప్పించుకోవాలి అంటే ఆ పర్టికులర్ వస్తువుకి స్పీడ్ ఎంత ఉండాలనేది చూసుకున్నట్లయితే, ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉండాలని చూసుకుంటే 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ ఉన్నట్లయితే దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి అట్రాక్ట్ అవ్వకుండా తప్పించుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ది లీస్ట్ పెనిట్రేటింగ్ పవర్ రే ఈజ్? అతి తక్కువ చొచ్చుకుపోయేటువంటి శక్తి కిరణాన్ని ఏమని పిలుస్తారు? సో దాన్ని ఏమని పిలుస్తారంటే ఆల్ఫా రేస్ అని చెప్పేసి పిలుస్తారు. అతి తక్కువ చొచ్చుకుపోయేటువంటి శక్తి కిరణాన్ని ఆల్ఫా రే అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఆల్ఫా రేస్ హ్యావ్ హై అయోనైజింగ్ పవర్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు పెనిట్రేట్ మ్యాటర్ థరోలీ. అంటే ఆల్ఫా కిరణాలు అధిక అయనీకరణ శక్తిని కలిగి ఉంటాయి, కానీ అవి పదార్థాన్ని పూర్తిగా చొచ్చుకుపోవడానికి అవి ఎక్కువగా కష్టపడతాయి అన్నమాట. సో కాబట్టి దిస్ ఈజ్ బికాస్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ లైక్లీ టు అయోనైజ్ ది ఫస్ట్ థింగ్ దే కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్, దస్ దే హోల్డ్ ఏ స్మాల్ రేంజ్ ఆఫ్ పెనిట్రేటింగ్ పవర్. Beta rays have intermediate while gamma rays and X-rays have maximum penetrating power. సో ఇక్కడ చూసినట్లయితే బీటా రేస్ అనేవి చొచ్చుకుపోయేటువంటి స్వభావం వాటికి మధ్యస్థంగా ఉంటుంది. ఇంకా గామా రేస్ అండ్ ఎక్స్రేస్కి అయితే ఈ పెనిట్రేటింగ్ పవర్ అంటే చొచ్చుకుపోయేటువంటి శక్తి వాటికి ఎక్కువగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం పెనిట్రేటింగ్ పవర్ ఉన్నటువంటి కిరణాలు ఎక్స్రేస్ అండ్ గామా రేస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, In 1992, Niels Bohr won Nobel Prize in which field? 1922లో నీల్స్ బోర్ ఏ రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు? సో నీల్స్ బోర్ ఏ రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు అంటే ఫిజిక్స్ అండి. సో భౌతిక శాస్త్రంలో ఆయన చేసినటువంటి పరిశోధనలకు గాను సో ఆయనకి 1922వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అయితే ఫిజిక్స్ విభాగంలో రావడం జరిగింది. సో దేనికి సంబంధించి వచ్చింది అంటే అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్వాంటమ్ థియరీకి సంబంధించినటువంటి పర్టికులర్ విషయం పైన ఆయన చేసినటువంటి ఈ యొక్క పరిశోధనకు గాను 1922వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ అయితే ఇచ్చారు. సో నీల్స్ బోర్ అనేటువంటి ఆయన ఒక డానిష్ ఫిజిసిస్ట్కి పుట్టినటువంటి వ్యక్తి అండ్ డైడ్ ఇన్ డెన్మార్క్ కోపెన్హాగన్ అండి. సో డెన్మార్క్ కోపెన్హాగన్లో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ మొమెంటమ్? మొమెంటమ్ యొక్క యూనిట్ ఏమిటి? మొమెంటమ్ యొక్క యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అండి. కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. ది యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఈస్ ది ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఇన్ SI యూనిట్స్. ఇఫ్ ది మాస్ ఈజ్ ఇన్ కిలోగ్రామ్స్ అండ్ ది వెలాసిటీ ఈజ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్, దెన్ ది మొమెంటమ్ ఈజ్ ఇన్ కిలోగ్రామ్ మీటర్స్ పర్ సెకండ్. సో ద్రవ్య వేగం యొక్క ప్రమాణం ద్రవ్యరాశి మరియు వేగం యొక్క యూనిట్ల యొక్క ఉత్పత్తి అనమాట. సో SI యూనిట్లలో చూసినట్లయితే ద్రవ్యరాశి కిలోగ్రాములలో ఉండి వేగం సెకనుకు మీటర్లో ఉంటే అప్పుడు వేగం సెకనుకు కిలోగ్రామ్ మీటర్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొమెంటమ్కి సంబంధించినటువంటి
యూనిట్ వచ్చేసి కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్, ధ్వని యొక్క బిగ్గరతనం దేనిపైన ఆధారపడి ఉంటుంది? ధ్వని యొక్క బిగ్గరతనం అనేది దాని యొక్క వ్యాప్తి పైన, ఓకే, యాంప్లిట్యూడ్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. యాంప్లిట్యూడ్ ఏదైతే ఉంటుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో లౌడ్నెస్ డిపెండ్స్ ఆన్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది సౌండ్ వేవ్. ద లార్జర్ ది యాంప్లిట్యూడ్, ద మోర్ ఎనర్జీ ద సౌండ్ వేవ్ కంటైన్స్, దేర్ ఫోర్ ద లౌడర్ ఇస్ ద సౌండ్. ద పిచ్ ఆఫ్ ఏ నోట్ డిపెండ్స్ ఆన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ది సౌండ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పుట్టినటువంటి ధ్వని యొక్క స్థానం నుండి అది ఎంత దూరం అయితే వ్యాప్తి చెందుతుందో, సో దాన్ని బేస్ చేసుకుని ధ్వని యొక్క బిగ్గరతనం, లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో ధ్వని అనేది పుట్టిందనుకోండి, పుట్టి దాని యొక్క వ్యాప్తి ఈ విధంగా ఈ పర్టికులర్ రేడియస్లో తిరిగిందనుకోండి, ఓకే, సో అప్పుడు దాని యొక్క ఆ యాంప్లిట్యూడ్ అనేది ఆ ధ్వని యొక్క వ్యాప్తిని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఓకే, ధ్వని యొక్క లౌడ్నెస్ అనేది దాని యొక్క యాంప్లిట్యూడ్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే దాని యొక్క వ్యాప్తిని బేస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ధ్వని యొక్క లౌడ్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది స్ప్రింగ్ బ్యాలెన్స్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? సో మనం చాలా స్ప్రింగ్స్ చూస్తూ ఉంటాం. ఈవెన్ మనం యూజ్ చేసేటువంటి పెన్లో కూడా స్ప్రింగ్ ఉంటుంది, కార్స్కి ఉంటుంది, బైక్స్కి ఉంటుంది. సో ఈ స్ప్రింగ్ అనేటువంటి యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? అది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది అంటే హుక్స్ లా అండి. ఓకే, హుక్స్ నియమం ప్రకారం ఇది పనిచేస్తుంది అనమాట. ఏ స్ప్రింగ్ స్కేల్ ఆర్ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఆర్ న్యూటన్ మీటర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వెయింగ్ స్కేల్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్ప్రింగ్ ఫిక్స్డ్ ఎట్ వన్ end with a hook to attach an object at the other. It works by Hooke's law, which states that the force needed to extend a spring is proportional to the distance that spring is extended from its rest position. రెస్ట్ పొజిషన్ అంటే అది ఉన్నటువంటి స్థానం నుండి దానిపైన అప్లై అయినటువంటి ఫోర్స్ని బేస్ చేసుకొని అది ఎంత ఎక్స్టెండ్ అవుతుందో, సో దాన్ని ఇక్కడ మనం హుక్స్ లా ఆధారంగా చెప్తామన్నమాట. సో హుక్స్ లా మనకి ఇది ఇక్కడే అదే చెప్తుంది. సో ఇది స్ప్రింగ్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు దానిపైన ఎప్పుడైతే ఫోర్స్ దానిపైన అప్లై అవుతుందో, ఫోర్స్ అప్లై అయినప్పుడు అది అటాచ్ అయినటువంటి పాయింట్ నుంచి అది ఎక్స్టెండ్ అయినటువంటి పాయింట్ వరకు వెళ్ళినటువంటి యొక్క దూరాన్ని ఇక్కడ మనం హుక్స్ లా ప్రకారం స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది పనిచేస్తుందని చెప్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ టైప్ ఆఫ్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఏ బ్యాట్. గబ్బిలం ఏ రకమైనటువంటి ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది? సో గబ్బిలం ఉత్పత్తి చేసేటువంటి ధ్వని వచ్చేసి అల్ట్రాసోనిక్ సౌండ్స్ అండి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ని అయితే అవి ఉత్పత్తి చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్ ఏ మ్యాగ్నెట్. అయస్కాంతంలోని అయస్కాంత క్షేత్ర రేఖల దిశ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో వాటి యొక్క దిశ ఏమిటి అనేది చూసుకున్నట్లయితే నార్త్ పోల్ టు సౌత్ పోల్ అండి. ఓకే, నార్త్ పోల్ టు సౌత్ పోల్ వాటి యొక్క దిశ ఈ విధంగా ఉంటుందన్నమాట. అయస్కాంతంలోని అయస్కాంత క్షేత్ర రేఖల దిశ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ లైన్స్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆర్ ది ఇమాజినరీ లైన్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది మైకెల్ ఫారడే. సో ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి లైన్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కానీ లేదా ఫోర్స్కి సంబంధించినటువంటి లైన్స్ అన్నీ కూడా ఇవి ఊహాజనితమైనటువంటి లైన్స్. సో ఈ లైన్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మైకెల్ ఫారడే అనేటువంటి ఒక సైంటిస్ట్ 1791 to 1867 మధ్యన బ్రతికారనమాట. సో టు విజువలైజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ఫీల్డ్. ది లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ది పాత్ along which an isolated unit నార్త్ పోల్ వుడ్ మూవ్ అలాంగ్ ఇన్ ది ఫీల్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో అవి నార్త్ పోల్ నుండి సౌత్ పోల్ వైపు మూవ్ అవుతాయి అన్నమాట. వాటి యొక్క దిశ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇమాజినరీ లైన్స్ అయినటువంటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని లేదా లైన్స్ ఆఫ్ ఫోర్స్ని కనుగొన్నది ఎవరు అంటే మైకెల్ ఫారడే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసిందే. సో క్రింది వాటిలో లో అర్త్ ఆర్బిట్ యొక్క అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి పరిధి ఏదంటే 160 to 2000 కిలోమీటర్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, హూ గేవ్ ది థియరీ ఆఫ్ రిలేటివిటీ. సాపేక్ష సిద్ధాంతాన్ని ఎవరిచ్చారు అంటే ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నటువంటి సైంటిస్టే ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని, థియరీ ఆఫ్ రిలేటివిటీని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అని చెప్పేసి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ రిలేషన్ని కనుగొన్నది ఎవరు అని చెప్పేసి కూడా అడుగుతారు.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకే, సాపేక్ష సిద్ధాంత స్థాపకుడు ఎవరు అంటే ఐన్స్టీన్ అండి. అకార్డింగ్ టు ఐన్స్టైన్స్ థియరీ, మాస్ m is equivalent to energy E given by the relation E is equal to mc², where c is speed of light. c అనేది స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. ఒక వ్యాక్యూమ్లో ఉండేటువంటి ఆ స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క ఆ యొక్క వేగాన్ని ఇక్కడ మనం c అని చెప్పేసి అంటాము mc²లో. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ అవార్డెడ్ ది 1921 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ది ఫీల్డ్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఆయన చేసినటువంటి యొక్క రీసెర్చ్కి గాను ఈక్వల్ టు mc² అనేటువంటి దానికి సంబంధించి 1921లో నోబెల్ ప్రైజ్ అయితే ఆయనకి ఫిజిక్స్ విభాగంలో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది జెమ్స్టోన్ ఇండస్ట్రీ టు చేంజ్ వైట్ టోపేజ్ ఇంటూ బ్లూ టోపేజ్. ఓకే, వైట్ టోపేజ్ను బ్లూ టోపేజ్గా మార్చడం కొరకు రత్నాల పరిశ్రమలో, జెమ్స్టోన్ అంటే రత్నాలు అనమాట. సో రత్నాల పరిశ్రమలో దిగువ పేర్కొన్న ఏ తరంగాలను ఉపయోగిస్తారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గామా కిరణాలని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఓకే, గామా కిరణాలని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ప్రపోర్షన్ ఈజ్ నోన్ యాజ్. శక్తిని దాని స్థానం ద్వారా ఎలా పిలుస్తారు? సో ఎలా పిలుస్తారు అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, ద ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ద ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీకి అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి డిఫరెన్స్ చూడండి. ఓకే, ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ని, ఓకే, శక్తిని దాని స్థానం ద్వారా ఎలా పిలుస్తారు అంటే ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాం. అలాగే ది ఎనర్జీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్, దాని యొక్క కదలిక ద్వారా తెలిపేటువంటి దాన్ని కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తారు. దాని యొక్క స్థానాన్ని బట్టి శక్తిని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. దాని చలనం ద్వారా శక్తిని గతిజ శక్తి అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ డిస్టెన్స్ ఫర్ వాండర్ వాల్ ఫోర్సెస్ టు బి యాక్టివ్. సో వాండర్ వాల్ దళాలు చురుకుగా ఉండడానికి దూరం యొక్క క్రమం ఎంత? సో దూరం యొక్క క్రమం వచ్చేసి 10 నుండి 9 మీటర్లు అండి. దూరం యొక్క క్రమం 10 నుండి 9 మీటర్లు అయితే ఉంటుంది. ది ఫోర్సెస్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రోస్టాటిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది చార్జెస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. దీస్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో కాల్డ్ వాండర్ వాల్ ఫోర్సెస్. దే ఆర్ క్వైట్ వీక్ యాజ్ కంపేర్డ్ టు ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. అంటే అణువుల ఆవేశాల మధ్య ఎలక్ట్రోస్టాటిక్ పరస్పర చర్య కారణంగా అణువుల మధ్య బలాలను ఇంటర్మాలిక్యులర్ బలాలు అని చెప్పేసి అంటారు. ఈ శక్తులను వాండర్ వాల్ దళాలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. అంతర్పరమాణు బలాలతో పోలిస్తే ఇవి చాలా బలహీనంగా ఉంటాయి అనేది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఇవి మనకి కొన్ని ఫిజిక్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 499 రూపీస్ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ బైలింగ్వల్లో కూడా యాడ్ చేయడం జరిగింది. తెలుగులో క్లాసెస్ అయితే ఉంటాయి. సో మీకు బైలింగ్వల్లో పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అంటే ఈ పీడిఎఫ్ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.